దొండపాడు చెరువు దానికి అది నీ బినామీతో లేదా అడుగుతున్నా. దొండపాడు చెరువుకి ప్రతి సంవత్సరం 2 కోట్లు ఫీడ్ ఎలా సప్లై చేస్తున్నావు? అంటే అది నీది కాబట్టి ఆ దొండపాడు చెరువు ఎవరిని అడ్డం పెట్టుకొని బినామీగా పెట్టుకొని మొత్తం చేపలు పెంచుతుంది నువ్వు. నీ ఫీడ్ దాంట్లో వేసుకొని దాని ఆదాయం అనుభవిస్తుంది నువ్వు. అట్లాగే ఈరోజు కలుషితమైనటువంటి ఫీడ్ దొండపాడు చెరువులో కలిపింది వాస్తవం కాదా? అసలు మైన్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి చెరువుల్లో అసలు ఫీడ్ వేయకూడదు. ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా నువ్వు చేయొచ్చా? అసలు మైన్ ఇరిగేషన్ లో ఫీడ్ వేయొచ్చా? వేయకూడదు అనేది నీకు తెలుసు కదా. మైన్ ఇరిగేషన్ ఆ చెరువుల నీళ్లు ఇరిగేషన్ కి పొలాలకు పెడితే దాంట్లో మళ్ళీ పండే పంట కూడా కలుషితం అవుతుందని ప్రభుత్వం చెప్పింది. మైన్ ఇరిగేషన్ లో కల్తీ ఫీడ్ అసలు వేయకూడదు. అసలు మామూలు ఫీడే వేయకూడదు. నువ్వు కలుషితమైన ఫీడ్ ఏ విధంగా వేసావు? ఇదే దొండపాడు చెరువు నీళ్లు. ఎంత కలుషితమైన నీళ్లు! నువ్వు దొండపాడు చెరువు నీళ్లు ఇప్పుడు సింగర్ చెరువుకి నింపినావు. గతంలో ఈ నీళ్లు ప్రజలతో తాగిచ్చావు. ఇదేనా నువ్వు చేసిన మంచినీళ్ళ స్కీము? పూడికి తీసి కట్ట ఒడ్డులు వెడల్పు పెంచి 60 లక్షల బిల్లులు మార్చుకొని నువ్వు 20 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు 40 లక్షలు దోసుకుంది వాస్తవం కాదా చెప్పు? టెండర్లు పిలవకుండా 5 లక్షలకు పెట్టి టెండర్లు పిలవకుండా చేసింది ఎందుకు? కారణం ఏంటో చెప్పు. ఈ కలుషితమైన నీళ్లతో ప్రజల ప్రాణాలు తీస్తావు నువ్వు. కొత్త రూల్స్ ప్రకారం ఫీడ్ వేయకూడదు. మైన్ ఇరిగేషన్ చెరువుల్లో ఫీడ్ వేయకూడదు. నువ్వు ఎందుకు వేస్తున్నావు? నువ్వు ఎందుకు వేపిస్తున్నావు? నీ వల్లభా ఫీడే దాంట్లో వేస్తున్నారు. దానికి సమాధానం చెప్పు. నువ్వు నీ వల్లభా ఫీడ్ ఎందుకు వేస్తున్నారు? ఈ నీళ్లు ఇట్లా కలుషితం ఎందుకు చేస్తున్నారు చెప్పు. ఇది ప్రజల ప్రాణాలకు హానికరం కదా. అంటే ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో మీరు చెలగాట పడతావు నువ్వు. నీ స్వార్థం కోసం సంవత్సరానికి 2 కోట్లు, 5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలు నీ ఫీడ్ అడ్డం పెట్టి దోచుకుంటున్నావు నువ్వు. చేపల మీద వచ్చే లాభం కావాలా? ప్రజల ఆరోగ్యం ఏమైనా పోయినా పర్లేదు, ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు, నువ్వు మాత్రం కోట్లతో దోచుకోవాలా? నీది ఒక బతుకేనా? నీ వలన ఎంతమంది బలయ్యారో తెలుసుగా. నీ తిరుమల డైరీ వ్యవస్థాపకుడు ఎవరు? ధూళిపాళ సాంబశివరావు. నీ వలనేగా మానసికంగా కుంగి కుసించి చనిపోయాడు. ప్రజలు తెలీదా? నీ తిరుమల డైరీ నీకు అన్నం పెట్టినోడు చెయ్యే నువ్వు నరికావే. అసలు నువ్వు మంచివేనా? నీకు మానవత్వం ఉందా? మానసిక వేదంతో చనిపోయాడు ధూళిపాళ సాంబశివరావు. ఈ డైరీ పెట్టిన ఆయన. ఈ దుర్మార్గానికి కారణం నువ్వేగా.